కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్స్ గురించి విపరీతమైన చర్చ సాగుతుంది. బెట్టింగ్ యాప్స్ కారణంగా అనేక మంది అమాయకులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. దీనివల్ల యువత పూర్తిగా తప్పుదోవ పడుతుంది. ఈజీ మనీకి అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు. లేదంటే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ గురించి కొద్ది రోజుల క్రితం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం రియాక్ట్ అయ్యారు. ఈ బెట్టింగ్ యాప్ల నిర్వాహకులపై సీరియస్గా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సరిగ్గా ఇదే సమయంలో సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు అసలైన మొనగాడు. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వల్ల దారుణంగా నష్టపోతున్న యువతను, సాధారణ ప్రజలను బెట్టింగ్ యాప్స్ బారి నుంచి కాపాడడానికి అతను ముందుకు రావడం విశేషం. ఆ యువకుడు మరెవరో కాదు, నా అన్వేషణ ఫేమ్ అన్వేష్. ఇతని గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్వేష్ ఫుల్ పాపులర్ అయ్యాడు. ప్రపంచ యాత్రికుడుగా అన్వేష్కు మంచి గుర్తింపు ఉంది. ఒక్కో వీడియోకు మిలియన్ వ్యూస్ సాధిస్తూ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తి బెట్టింగ్ మాఫియా గురించి సంచలన విషయాలను బయటపెట్టాడు. అంతేకాదు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో కూడా అన్వేష్ వెల్లడించారు. భయ్యా సన్నీ యాదవ్ చేస్తున్న బెట్టింగ్ యాప్ ప్రమోట్ గురించి కళ్ళకు కట్టినట్టు చూపించాడు అన్వేష్. సన్నీ యాదవ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. ఇలా వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడంటూ అతని గుట్టును బయటపెట్టాడు. అలాగే పరేషియన్ బాయ్స్ యూట్యూబర్ ఇమ్రాన్ బండారాని సైతం అన్వేష్ బహిర్గతం చేశాడు. ఇతను 25 కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి సంపాదించాడు. 6 స్పోర్ట్స్ బైకులు, 4 కార్లు, 3 హోటల్స్ ఉన్నాయని, బెట్టింగ్ మాఫియాలో అతిపెద్ద తిమ్మింగలం ఇతనే అంటూ అన్వేష్ బాంబు పేల్చాడు. దీంతో బెట్టింగ్ యాప్ల గురించి పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఈ నేపథ్యంలో పోలీసులు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగానే కొందరు సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది యూట్యూబర్స్ పై కేసులు నమోదు చేశారు. హర్ష సాయి, పరేషియన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, టేస్టీ తేజ, కిరణ్ గౌడ, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతు చౌదరి, బండారు శేషయాని సుప్రీత తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే సినీ తారలు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, హీరోయిన్ ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగల, శ్రీ హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్ రాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు మొదలగా సినీ సెలబ్రిటీలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి తన వీడియోలతో నా అన్వేషణ ఫేమ్ అన్వేష్ చేసిన కృషి ఈ రోజు బెట్టింగ్ మాఫియాను మొత్తం బయటకు వచ్చేలా చేసిందనే చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది.